హాయ్ అండి, ఎర్నెస్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. బాగున్నారా అండి? నేను నీట్గా అయితే రెడీ అయ్యానండి. నేను ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళుతున్నానండి. మా అక్క వాళ్ళ చిన్నాడు బొడుసు వాళ్ళ అబ్బాయిది, రెండో అబ్బాయిది ఎంగేజ్మెంట్ అండి. ఆ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఎంగేజ్మెంట్ కార్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి పెళ్లి కూతురు అందంగా ఉంది కదండి, చక్కగా. ఇదిగోండి ఈవిడే చిన్నాడు బొడుసు అండి, మా అక్కల చిన్నాడు బొడుసు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. కొంచెం మా ఊరికి చాలా దూరంలేండి, కాకపోతే తొందరగానే వచ్చేసాంలేండి. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా వచ్చేసాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. పచ్చిపూల మండపం కాకరపురం నుంచి వచ్చి చేశారంటండి. చాలా బాగా అయితే చేశారు. ఈ అబ్బాయి అండి పెళ్లి కొడుకు. ఇదిగోండి అక్కల చిన్నాడు పడుచు. చాలా సరదాగా అయితే ఎంగేజ్మెంట్ జరిగిందండి. చక్కగా ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా అయితే తెచ్చారు. ఇగోండి వాళ్ళిద్దరూ బియ్యంకుళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకుంటున్నారండి. మా సైడ్ అయితే ఎలా చేస్తారండి, మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కొంచెం పెద్దలను కూర్చోబెట్టి చేస్తారు. ఇక్కడ బ్రాహ్మణులు మాత్రం వెళ్ళిన వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి తరపు తల్లిదండ్రులను, అబ్బాయి వైపు తల్లిదండ్రులను కూర్చోబెట్టి చేస్తున్నారండి. మాకైతే పెద్దలను కూర్చోబెట్టి ఇటు 5 అటు 5, అయితే ఇటు 9 మంది ఇటు 9 మంది, అబ్బాయి తరపు 9 మంది అమ్మాయి తరపు 9 మంది కూర్చోబెట్టి చేస్తారండి. బ్రాహ్మణులు మాత్రం ఎలా చేయించారండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. అలాగే ఇదిగోండి తాంబూలాలు అయితే ఇప్పించుకుంటున్నారండి. ఇదిగోండి ఎంగేజ్మెంట్ అయితే భలే సరదాగా అయితే జరిగిందండి. భోజనాలు కూడా బాగా పెట్టారండి. ఇదండి ఫంక్షన్ అయితే బాగా జరిగింది కదా. నేను అక్కడ తోటకోడలోనండి. ఇదిగోండి మా మరదలు నన్ను ఏదో అంటుంది, నవ్వుకుంటున్నాము. అదండి ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి. బాయ్ అండి.